చాలినంత ఆస్తి కలిగి ఉంది. అయినా ఆమె ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా చింత కలిగి ఉంటుంది. తనకున్న వాటన్నిటికంటే ఏదో ప్రశస్తమైనది, విలువైనది పొందాలని ఆమె ఆశ కలిగి ఉండేది. దానికోసం ఎప్పుడూ వెతుకుతూ ఉంటుంది. ఒకనాడు ఆ పట్టణానికి ఒక వ్యాపారస్తురాలు రావడము జరిగింది. ఆమె దగ్గర చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. అది తెలిసిన ఆ ధనవంతురాలైన స్త్రీ ఆమె దగ్గరకు వచ్చి అక్కడున్న విలువైన వస్తువులన్నీ చూసి ఆ వ్యాపారస్తురాలితో ఈ విధంగా అడుగుతుంది. ఇంతకంటే విలువైనవి, ప్రశస్తమైనవి ఇంకా మీ వద్ద ఏమైనా ఉన్నాయా? ఉంటే నాకు చూపించండి. పర్వాలేదండి, చూపించండి. ఇది చాలా విలువైనదండి. ఇన్ని రోజులుగా నేను వెతుకుతున్నది నాకు దొరికింది. ఇది నాకు కావాలి, నాకు ఇచ్చేయండి. ఇదిగోనండి డబ్బు, ఇదిగోనండి డబ్బు, ఇది నాకు ఇచ్చేయండి. డబ్బులు సరిపోవండి, దీని విలువ ఎక్కువ, ఖరీదు ఎక్కువ. ఇది చాలా విలువైనది. ఆలోచిస్తూ తనకున్న విలువైన బంగారు వస్తువులు, ఆభరణాలు అన్ని కూడా అమ్మకానికి పడుతుంది. ఈ విలువైన వస్తువులు ఉండి నాకు ఏం ప్రయోజనం? నాకు ఆ వస్తువు, నాకు ఆ ముత్యం కావాలి. తీసేసి సైడ్కి అంబరాలు అమ్మకం. ఆభరణముల అమ్మకమును చూసిన బంగారు కొనుగోలుదారి ఆ విలువైన వస్తువులను కొనుగోలుకు ఆ ధనవంతురాలైన స్త్రీ దగ్గరకు వచ్చి ఎవరు? బంగారము మీ దగ్గర ఉన్న ఆభరణములను, మరి బంగారు వస్తువులను, ఆభరణములను అమ్ముతున్నారు మీరు. అవును, నేను ఒక విలువైన దాన్ని కనుగొన్నాను. దాన్ని చూసినాక వీటికంటే శ్రేష్టం, దానికంటే శ్రేష్టం నాకు ఏది కనిపించలేదు. ఇదిగోనండి. అమూల్య ముత్యము, ఇంత చిన్న అమూల్య ముత్యం కొరకై మీరు ఇంత ఖరీదైన వస్తువులు అమ్ముతున్నారా? దాన్ని కనుగొన్న వారికే అది అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాదు. సరేనండి, సరేనండి. నా డబ్బు తీసుకుని బంగారం ఇచ్చింది, నా బంగారం అంతా ఈ కంసానికి ఇచ్చేస్తున్నా. ఇవ్వనండి, ఈ డబ్బు తీసుకొని నాకు ఆ ముత్యం ఇచ్చేయండి. ఇవి కూడా సరిపోవండి, ఇది చాలా విలువైంది, ఇది చాలా ఖరీదైంది. ఓ, దీని కొరకు నాకు ఎన్ని అన్వేషాను, అట్లా కూడా రాదంటుంది. నిరాశతో ధనవంతురాలైన స్త్రీ తన ఇంటికి వచ్చి ఆలోచిస్తూ, ఈ భవంతి ఉండి
గురించి నాకేం సంతోషం లేదు. ఎలాగైనా ఇంటిని అమ్మేసి ఆ విలువైన ముత్యంలో సంపాదించుకుంటాను అనుకొని ఇల్లును అమ్మకానికి పెడుతుంది. అది తెలుసుకొని ఇల్లు కొనుగోలురాలు ఆ ధనవంతురాలైన స్త్రీ దగ్గరికి వచ్చి, ఇల్లు అమ్మకానికి పెట్టాలని విన్నాను. అవును, నాకు ఉన్న వాటిలో ఈ భవంతి నాకు చాలా విలువైనది. ఆ ముత్యాన్ని చూసినాక దానికంటే విలువైంది నాకు ఏది కనిపించలేదు. ఇంత చిన్న ముత్యం కోసము ఈ విలువైన భవనాన్ని అవును, దాన్ని అనుమతించే వారికే దాని విలువ తెలుస్తుంది. అయినా సరేనమ్మా, నాకెందుకు వచ్చింది? ఇదిగో ఇంటి పత్రాలు. ఇదిగోనండి డబ్బు. నాకున్నవన్నీ అమ్మేశాను. ఇంకా నా వద్ద అమ్మటానికి ఏమీ లేదు. నాకు ఆ ముత్యం ఇచ్చేయండి. ఇవి కూడా సరిపోవండి. ఇది చాలా విలువైంది, ఇది చాలా ఖరీదైంది. ఇవి కూడా సరిపోవండి. నా వద్ద ఏమీ లేదండి ఇంకా నేను అమ్మటానికి. మీ మెడలో ఉన్న వజ్రాల నెక్లెస్ ఇస్తే సరిపోతుందండి. అయ్యో, ఇది మా వారిచ్చింది. ఇది నేను ఇవ్వలేను. నేను ఏమీ చేయలేనండి. సరేనండి. ఇవ్వండి నాకు ఆ ముత్యం. ఇదిగోండి. నాకు ఉన్నాయని అమ్మేసి ఈ ముత్యాన్ని నేను తీసుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. ఆహా, గమనించారు కదండి. మరి బైబిల్ గ్రంథంలో మొదటి యోహాను 2:15 భాగంలో, లోకమునైనను లోకంలో ఉన్న వాచినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనం చూసిన స్క్రిప్ట్లో